హలో అందరికి వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. లాస్ట్ పోస్ట్ చేసిన వీడియోలో చెప్పాను కదా మాకైతే ఒక చిన్న ఇన్విటేషన్ వచ్చిందని. సో మేమైతే అక్కడ దగ్గరలో ఉన్న ట్రాపికల్ రెస్టారెంట్ కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఆ ఇన్విటేషన్ వచ్చేసి మా హస్బెండ్ తో పాటు చేస్తున్న కొలీగ్ వాళ్ళ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట. సో మాతో పాటే వాళ్ళతో పాటు చేస్తున్న కొన్ని కొలీగ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చారనమాట. చిన్న వాళ్ళలో 3 ఫ్యామిలీస్ కి ఉన్న కిడ్స్ చిన్ని పాపలే, ఎవరికి బాబులు లేరు, అందరికీ పాపలే. ఆ ముగ్గురులో మా మేడం గారే పెద్దవాళ్ళు అనమాట. సో మా పాప తర్వాత ఇంకొంచెం చిన్న పాప, ఆ పాప కంటే ఇంకా చిన్న పాప బర్త్డే పాప. చాలా బాగా జరిగింది. ఉన్నది కొంతమంది అయినా సరే చాలా చాలా హ్యాపీగా మంచిగా జరిగింది. మేము కూడా ఏదో కొన్న చిట్టి గిఫ్ట్స్ కూడా ఇచ్చేసాము. పాప అయితే చిన్న పాపే గానీ అందరూ ఇచ్చిన గిఫ్ట్స్ ని మాత్రం అసలు ఎంత చక్కగా పట్టుకుంటుందో, హ్యాపీగా ఉంది. అసలు కొంచెం కూడా అడవలేదు. సో ఇంకా వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్స్ ఇవ్వడం, ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం ఇవన్నీ కూడా అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ముగ్గురిని ఒక దగ్గర పెడితే ఆడుకుంటారా, ఏం చేస్తారు ఏంటా అని చూస్తే అసలు ఎక్కడో చెప్పినట్టు ఆడవాళ్ళకి సోకులే ఎక్కువ అన్నట్టు ఈ ఇద్దరు పిల్లల్ని ఒక దగ్గర పెడితే మా చిన్ని తల్లి ఆ బర్త్డే పాప యొక్క హెయిర్ బ్యాండ్ చూస్తుంది, ఫ్రాక్ చూస్తుంది, షూస్ చూస్తుంది. అలాగే ఇంకా ఆ బర్త్డే పాప మా పాప డ్రెస్ చూస్తుంది, షూ చూస్తుంది. ఇద్దరు ఒకరి వస్తువులు ఒకరు చూసుకుంటా ఉన్నారు. ఇంకా ఫుడ్ టైం అయితే వచ్చేసింది. ఇక్కడైతే మనకి తెలిసిందే కదా, మన సైడ్ ఉన్న ఫుడ్ ఏవి అంత అవైలబుల్ గా ఉండవు. ఇక్కడ అన్ని ఏంటేంటో ఉంటాయి. ఈ ఫుడ్ ఏమో మనకి ఎక్కదు. సో ఫస్ట్ అయితే పన్నీర్ టిక్కా ఆర్డర్ చేశారు. పన్నీర్ టిక్కా తిన్నాము. ఓకే పర్లేదు, బానే ఉంది. అండ్ చిన్న పిల్లలకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేశారు. ఇంకా మా పాప ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటే ఇంకేవి తిందు అవే తింటుంది. దాంతోపాటు ఇది క్రిస్పీ కార్న్ అనమాట. నాకు ఈ రెస్టారెంట్ లో బాగా నచ్చిన ఒక్క ఫుడ్ ఐటమ్ అంటే క్రిస్పీ కార్న్, చాలా బాగుంటుంది. అలాగే దాంతోపాటు ఇది వర్జిన్ మొజిటో, ఇది కూడా చాలా బాగుంటుంది. అసలు ఈ మొజిటో జనరల్ గా నేను డ్రింక్స్ ఎక్కువ తాగను, కానీ ఈ మొజిటో మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. స్ప్రైట్, లెమన్, పుదీనా చిల్డ్ వాటర్ లో వేసి మంచిగా షేక్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సలాడ్. ఇక్కడ ఏదున్నా లేకపోయినా సలాడ్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. దాంతోపాటు వెజ్ మంచూరియా, అలాగే జీరా రైస్, అండ్ దాంతోపాటు పాపడ్. ఇక్కడ అప్పడాలు ఎందుకు తింటారో నాకైతే అర్థం కాదు. మనం అప్పడాలు తినాలంటే పప్పన్నం ఉండాలి, ఇక్కడ అదేం అవసరం లేదు. ఏది ఆర్డర్ చేసుకున్నా అప్పడం మాత్రం కామన్. ఇంకా దహీ పన్నీర్, బటర్ నాన్, రోటీ, ఇంక ఇలాంటివన్నీ మామూలే. సో ఆ ఫుడ్ అయితే ఆర్డర్ వచ్చేసింది. మమ్మల్ని అయితే స్పెషల్ గా ఆర్డర్ చేసుకోమని కూడా చెప్పారు బర్త్డే వాళ్ళ ఫాదర్, కానీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా మేము ఇంకేం ఆర్డర్ చేస్తాం, ఏమున్నా కూడా ఇవే ఆర్డర్ చేయాలి. పన్నీరాలు ఇవి తప్ప ఇంకేముండవు. పైగా ఇది వెజ్ రెస్టారెంట్. నాన్ వెజ్ రెస్టారెంట్ అయితే కొంచెం ఏదైనా స్పెషల్స్ ట్రై చేసేదాన్ని, కానీ ఇక్కడ మనం నాన్ వెజ్ రెస్టారెంట్ ఎక్స్పెక్ట్ చేయడం చాలా ఎక్కువ కదా. సో మొత్తానికి మా చిన్ని మేడం గారికి తినిపిస్తూ నేను తింటూ మొత్తానికి తినడం అయితే అయిపోయింది. మొత్తానికి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి అనమాట. ఇక్కడ మా పాప అయితే లిటిల్ భీమ్ లా ఫీల్ అవుతుంది. 6 months లో మేము వెళ్ళిన అవుటింగ్ అయితే ఇదే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్